హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఒరిజినల్ లింక్ అక్కడ నుంచే ఉంటుంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, దాంతో జాగ్రత్త. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో నిఫ్టీకి కానీ సెన్సెక్స్ కానీ మనం చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే ఒకరోజు రెడ్ క్యాండిల్, ఒకరోజు గ్రీన్ క్యాండిల్, కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో చాపీ అయిపోయింది. సో మార్కెట్ అప్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో కూడా అలాగే జరిగింది. ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ డౌన్ అయిందో అండ్ దాని తర్వాత కూడా మార్కెట్ 23,850 to 23,400 రేంజ్లో మార్కెట్ స్టక్ అయి ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి 23,800 to 850 బ్రేక్అవుట్ అవుతుంది. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఆ లెవెల్స్లో ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఏదైతే నిన్నటి మార్కెట్ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని దగ్గరలో ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. ఓకే, దాని కిందికి బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ లెవెల్ ఇంకా ఇంటాక్టే ఉంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా 53,400 to 350 లెవెల్ ఇంకా స్టిల్ సపోర్ట్ లెవెల్ పైన ప్రైస్ క్లోజ్ చేసింది. సెన్సెక్స్లో మనం చూసామనుకోండి, ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండి సెన్సెక్స్లో కూడా అప్పర్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఏదైతే అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ బ్యాండ్ దగ్గర ప్రైస్ ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 75,000 లెవెల్ సెన్సెక్స్లో, అండ్ స్టిల్ ఆ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో ఉంది. ఓకే, ఇక్కడ మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఎక్కువగా ఓవర్ ట్రేడ్ చేయకండి ఈ జోన్లో. అండ్ క్వాంటిటీ కూడా ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నప్పుడు క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, సో ఈ జోన్ ఏదైతే ఉందో అప్ సైడ్ కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని ట్యాప్ చేసినప్పుడల్లా మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఉంది. అంటే 23,850 అండ్ 23,800 లెవెల్, రైట్. అండ్ డౌన్ సైడ్ ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని ట్యాప్ చేసినప్పుడల్లా బౌన్స్ చేస్తుంది. ఇదొక మిడ్ పాయింట్, మార్కెట్ ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉంది, అది వచ్చేసి మనకి 23,600 to 500 రేంజ్ ఒక మిడ్ పాయింట్ ఉంది. ఓకే, సో మధ్యలో ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో రియాక్షన్స్ కనిపించాయి ఈ మిడ్ పాయింట్. సో రేపు ఒక ప్లాన్ చేయండి. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ ఏదైతే లోస్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ వ్యూ డౌన్ సైడ్కి పెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే లోస్ కింద ఉందంతసేపు బెరిష్ ఉండొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ అప్పుడు ఏదైతే ఈ లోస్ ఉన్నాయో అవి టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎప్పుడు 23,600 అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయితే. అంటే మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్నటి మార్కెట్ ఒక క్లోజింగ్ వచ్చేసి 23,650 పైన ఉంది. అండ్ అట్లీస్ట్ మార్కెట్ 600 బ్రేక్ చేసింది అనుకో. ఇక్కడ ఏదైతే మనకి ఇవాళ మార్కెట్ ఒక లో ఉందో అది కూడా బ్రేక్ చేసినట్టు. సో మార్కెట్ ఇక్కడ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లో కూడా ఆల్మోస్ట్ అదే పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది. కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ 23,600 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ అట్లీస్ట్ 23,700 పైన ఉండాలి. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో చాపీగా ఉంది కాబట్టి ఇంట్రాడేలో మీరు 15 minutes టైం ఫ్రేమ్ యూస్ చేయండి, దానికన్నా కిందికి వెళ్ళకండి. ఓకే, సో 15 minutes కన్నా కిందికి వెళ్ళకండి, ఎందుకంటే కొంచెం క్లియర్ వ్యూ 15 minutes టైం ఫ్రేమ్ మీకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియర్ కన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ట్రేడ్స్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది, ఓన్లీ 1 ట్రేడ్ అలా దొరుకుతుంది 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసినప్పుడు. బట్ మార్కెట్ ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు క్లియర్లీ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని మార్కెట్ ట్యాప్ చేసింది అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే. అండ్ ఇది 23,550 to 23,600 లెవెల్లో ఉంది. మార్కెట్ ఇవాళ ఈ సపోర్ట్ని హోల్డ్ చేసింది, రైట్. ఈ సపోర్ట్ని హోల్డ్ చేసింది, ప్రీవియస్లీ కూడా ఈ సపోర్ట్ని హోల్డ్ చేసింది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి అండ్ ఈ రీటెస్ట్లో మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్స్ కనుక కనిపిస్తే డౌన్ సైడ్కి అప్పుడు 23,400 వరకు మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు చిన్న ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్లో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూషన్ అవుతుంది అనుకోండి, అట్లీస్ట్ ఇవాళ ఇక్కడ ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్వింగ్ హై ఉంది, ఇది బ్రేక్ చేస్తే అప్పుడు ప్లాన్ చేయొచ్చు.
బట్ స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళాలంటే 23,800 to 850 లెవెల్ క్రాస్ అవ్వాలి. అప్పుడే మార్కెట్ అప్ సైడ్ 24,000 అండ్ 24,200 వరకు కూడా అప్ సైడ్కి స్కోప్ ఉందన్నమాట. 23,800 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అప్ సైడ్కి. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతేనే మార్కెట్లో మంచి మొమెంటమ్ అప్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ రేంజ్ మధ్యలో బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ కాకుండా ఈ రేంజ్లో స్టక్ అయి ఉందనుకోండి, ఒకవేళ మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే చాలా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రేంజ్లో ప్రైస్ ఉన్నంతసేపు మీరు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయండి అండ్ ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. ఓకే, సో డౌన్ సైడ్కి 23,400 లెవెల్ అండ్ అప్ సైడ్కి 23,850 to 800 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్, రెసిస్టెన్స్. ఈ మధ్యలో నో ఓవర్ ట్రేడింగ్. ఓకే, అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ ప్యానిక్ రావాలంటే, సెల్లింగ్ రావాలంటే మార్కెట్ 23,400 కిందికి వస్తేనే ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఇవాళ చూసినట్టయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. హయ్యర్ సైడ్ 54,000 లెవెల్ నుంచి మార్కెట్లో, అండ్ డౌన్ సైడ్ పర్టికులర్లీ ఈ పర్టికులర్ ఏరియాలో ప్రైస్ హోల్డ్ చేసింది. ఇక్కడ చూడండి, ప్రైస్ ఈ పర్టికులర్ పాయింట్లో ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేసి బౌన్స్ చేసింది లాస్ట్ మనకి చూసినట్టయితే లాస్ట్ క్యాండిల్స్. అండ్ ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఈ టాప్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ టాప్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 53,300 లెవెల్ అండ్ 53,400 లెవెల్. రేపు ప్రైస్ కనుక హోల్డ్ చేస్తుంటే ఈ సపోర్ట్ లెవెల్స్ నుంచి అప్ సైడ్లో మార్కెట్ వెళ్తుంటే కనుక అప్ సైడ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అప్పుడు అగైన్ 54,000ని టెస్ట్ చేయవచ్చు. ఓకే, ఇది మనకి ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటిల్ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ప్రైస్ దీని కింద ట్రేడ్ అవుతుందంటే 53,100 ఆర్ 53,000 కింద ట్రేడ్ అవుతుందంటే డౌన్ సైడ్కి మళ్ళీ రావచ్చు. బట్ దగ్గరలో ఇక్కడ 52,800 850 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లారు. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో కొద్దిగా చూసి జాగ్రత్త. అండ్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్గా సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఆల్రెడీ నిన్న క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు ప్రైస్ అనేది అనుకున్నాను. బట్ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఏదైతే అయిందో అప్ సైడ్లో, అంటే ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిందో 54,000 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అండ్ నిఫ్టీలో 23,800 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వలేదు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది ఎందుకంటే రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అయిందండి. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంటే మాత్రం అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉండేవి. ఓకే, బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనిషియల్ 1 అవర్లోనే మనకి ఇక్కడ రిజెక్షన్స్ కనిపించేసాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే క్లోజింగ్ దాని కిందికి వచ్చిందో ఇంకా డౌన్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఉంది బ్యాంక్ నిఫ్టీ. రేపు ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది, లేకుంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే 53,300 400 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా సపోర్ట్ లెవెల్స్, ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయాలి. ఓకే, డౌన్ సైడ్కి 53,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, బెరిష్ వ్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ దాని కిందికి వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వకండి, బికాజ్ ఈ లెవెల్స్ ఏదైతే 2 లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితేనే స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి. అంటే 52,800 కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ మీరు మీ అనాలిసిస్ చేసి ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వచ్చేద్దాం. సెన్సెక్స్ వచ్చేస్తే ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ ఆర్ సిమిలర్. అండ్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే మార్కెట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ చేసిన లెవెల్ ఉండే, సో అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, రీటెస్ట్ కూడా చేసింది పర్టికులర్ పాయింట్లో. అండ్ గ్యాప్ కూడా రీఫిల్ చేసేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ప్రీవియస్ ఏదైతే పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో ఏదైతే గ్రీన్ పిన్ బార్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి ఆ లెవెల్స్ దగ్గరనే హోల్డ్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ టైం ఉంటే కనుక, మార్కెట్కి వాళ్ళ టైం ఉండుంటే ఈ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యేటివి డౌన్ సైడ్కి. అండ్ ఈ లోస్ కూడా మార్కెట్లో బ్రేక్ అయ్యేటివి. ఓకే, ఈ లోస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండే. రేపు మార్కెట్ కనుక 75,000 కింద కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఈ పర్టికులర్ లోస్ ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయి కదా, ఈ లోస్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. సో ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే అప్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ 75,700 పైన ఉంటేనే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. బట్ ఇక్కడ కూడా అంతే, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రెండు కూడా రేంజ్లో స్టక్ అయి ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో. సో బెటర్ క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి అండ్ ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది ఏరియా అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. నో క్లియర్ ట్రెండ్, నిఫ్టీలో క్లియర్ ట్రెండ్ లేదు, సెన్సెక్స్లో కూడా క్లియర్ ట్రెండ్ అనేది లేదు. ఓకే, సో న్యూట్రల్ మైండ్ సెట్తోనే ట్రేడ్ పైన కూర్చోండి. మార్కెట్ ఏదైతే రేపు ఓపెన్ అవుతుందో దాని బేసిస్ పైన ఇంట్రా డే ట్రెండ్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను,
చేశాను, దాంతోపాటు ఇంట్రాడే డేటా కూడా షేర్ చేశాను కాబట్టి అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు అప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,700 లెవెల్ దగ్గర 1,18,000 ఉంది. సో ఇది మనకి రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా అప్ సైడ్ మనం చూస్తే 24,000 లెవెల్, అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే 23,500 లెవెల్, అండ్ దాని తర్వాత మనకి 23,400 అండ్ 300 లెవెల్స్ కూడా సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, డౌ జోన్స్ 166 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, నాస్డాక్ పాజిటివ్ ఉంది, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, అండ్ గిఫ్ట్ నిఫ్టీ 26 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, అండ్ హ్యాంగ్ సాంగ్ నెగిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్ యూరోపియన్ మార్కెట్స్లో అండ్ ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్ సాంగ్లో నెగిటివ్ కనిపిస్తుంది. రిమైనింగ్ డౌ జోన్స్ కూడా మనకి నెగిటివ్ అయితే చూపిస్తుంది, బట్ నాస్డాక్ ఒకటి పాజిటివ్ సైన్ కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం క్రిప్టోకి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను, రిఫ్రెష్ చేసుకుందాం క్రిప్టో చార్ట్. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో ఇండియన్ మార్కెట్స్ కన్నా డైవర్సిఫికేషన్ ఉండడం ఇంపార్టెంట్. సో క్రిప్టో చార్ట్స్ ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో క్రిప్టోలో కూడా కొంచెం సైడ్ వేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడదాం. 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూడండి, ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు 17th ఆర్ 18th నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఏరియాస్లో చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చి అదే ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 17, 18, 19, 20, ఇవాళ 21, ఆల్మోస్ట్ 4 days వరకు నుంచి మీరు చూస్తుంటే 4 to 5 days నుంచి మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఓన్లీ జస్ట్ ఒక 1000 పాయింట్స్ రేంజ్లో, అంటే 1000 to 1500 మ్యాక్స్ టు మ్యాక్స్ రేంజ్లో ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. సో టైట్ రేంజ్లో బిట్ కాయిన్ కూడా ఉంది. ఓకే, సో బిట్ కాయిన్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ అండ్ ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది, కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. 78,000 లెవెల్ దాన్ని నిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం మేము. నిన్న క్రిప్టో స్కాల్పర్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసాం. క్రిప్టో స్కాల్పర్ కూడా చూపిస్తాను నేను 5 minutes టైం ఫ్రేమ్లో. బ్యూటిఫుల్గా నిన్న ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నిన్న లైవ్ మార్కెట్స్లో కూడా నేను అంటే ఏదైతే మనకి వీడియో ఉందో దాంట్లో కూడా నేను చూపించాను. సో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది ప్రాపర్గా ఎంట్రీ అని చెప్పి, అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే 78,000 వరకు కూడా టార్గెట్ అచీవ్ చేసింది. అండ్ ఇదే పర్టికులర్ పాయింట్లో కూడా ట్రేడ్ నేను ప్లాన్ చేశాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో, అండ్ టార్గెట్ కూడా హిట్ అయింది 78,000. ఇప్పుడు మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో ఈ లోస్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇది వ్యాలిడ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక సిగ్నల్ అనేది చూపించింది బిట్ కాయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియంలో కూడా చూడండి, ఇథేరియంలో కూడా సిగ్నల్ చూపిస్తుంది. ఇథేరియంలో కూడా ఇక్కడ సిగ్నల్ చూపించిన తర్వాత డౌన్ సైడ్ కూడా వచ్చింది, అండ్ ఇక్కడ బై సిగ్నల్ చూపించిన తర్వాత కూడా అప్ సైడ్ వెళ్ళింది. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ యాజ్ ఆఫ్ నో 75 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో బిట్ కాయిన్ ఫ్యూచర్స్ పెట్టుకుందాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఫ్యూచర్స్ మనం చూసామనుకోండి, అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 78,000 అండ్ 78,200 రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఇప్పుడు ప్రైస్ కనుక ఏదైతే లో ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, 77K కింది ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి, 76,000 వరకు ప్రైస్ రావచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం 75,000, 74,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియంలో కూడా అంతే. యాజ్ ఆఫ్ నో ఇథేరియం అప్పర్ సైడ్ నుంచి ఇక్కడ చూస్తే చార్ట్ ప్యాటర్న్ మీరు చూడండి, బేరిష్ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది, లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ప్రైస్ యాజ్ ఆఫ్ నో $2,100 హోల్డ్ చేస్తుంది. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ ఇంకా కూడా ఇథేరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు డైవర్సిఫికేషన్ ఉండాలి అంటే ఫ్యూచర్స్ ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం ఆప్షన్స్ చేస్తూ మీరు ఇక్కడ కూడా మళ్ళీ ఆప్షన్స్ చేస్తున్నారు అనుకోండి, యూజ్ లేదు. ఇక్కడ ఫ్యూచర్స్ చేస్తుందంటే ఫ్యూచర్స్కి లెవరేజ్ ఉంది, 200x వరకు బిట్ కాయిన్కి లెవరేజ్ ఉంది, ఇథేరియంకి 200x వరకు ఉంది. బట్ 200x వరకు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మ్యాక్స్ 10x to 25x వరకు లెవరేజ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గా మెటల్స్ యాడ్ చేశారు అండ్ దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. ఈవెన్ ఇండెక్స్ కూడా మీరు దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత రిఫరల్ లింక్ నుంచి ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే నేను బై అండ్ సెల్ సిగ్నల్ చూపించాను కదా, అది కూడా స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లోనే. సో చూసుకోండి, దాంట్లో కూడా
క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది యాక్సెస్, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.